కుకట్పల్లి నియోజకవర్గంలో ఏదైతే ఈ 22A నిషేధిత భూముల జాబితాలోకి చేర్చినటువంటి అందరూ కూడా ఈరోజు స్థానిక ప్రజలందరూ కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఇక్కడ మాధవరం కృష్ణారావు గారితో పంచుకోవడం జరిగింది. ఆయన కూడా ఈరోజు సభ నిర్వహించడం జరిగింది. సార్, చాలామంది అంటే వేలాది మంది ఇబ్బంది పడుతున్నారు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటారు? ఇది వేలాది మందిలో కాదు తల్లి. సుమారుగా మన తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల మంది ఉంటే 3 కోట్ల మందికి ఇవాళ ఇబ్బంది పెడుతున్నాడు. 1 కోటి ఎకరాల ల్యాండ్. ఆ రోజున కేసీఆర్ గారు 1 కోటి ఎకరాల ల్యాండ్ మంచినీళ్ళు ఇచ్చి రైతులను కాపాడాలని ఏ రకంగా అయితే ఆ రోజు పాటుపడి రైతులకు కాపాడాడో వీళ్ళు 1 కోటి ఎకరాలు ప్రజలను ఇబ్బంది పెట్టి దన్నుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో మా కుక్కట్పల్లికి సంబంధించినటువంటి ఇది 60-65 ఏళ్ళ కింద ఉన్నటువంటి ల్యాండ్స్ ఇది అన్నీ కూడా హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చిండ్రు, జిఎల్సీ కట్టిండ్రు, ఎల్ఆర్ఎస్ కట్టిండ్రు, ఇండ్లు కట్టుకున్నారు. ఇప్పుడు గతం జాగా కూడా లేదు, ఇండ్లే ఉన్నాయి. వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఆపేశారు. ఏమనంటే పైగా అంటారు. ఆ పైగా ఏంటో ఒకసారి ముఖ్యమంత్రి గారిని మన పుగిలెట్టి గారిని పైగా క్లారిటీ ఇవ్వాలి. అసలు వాళ్ళ పైగా అంటే వాళ్ళకే తెలియదు. ఎందుకంటే హైదరాబాద్ వాళ్ళు కాదు, హైదరాబాద్ వాళ్ళు మేము కాబట్టి మాకు పూర్తి అవగాహన ఉంటుంది. ఇలా నవాబులు పరిపాలించారు తెలంగాణ రాష్ట్రాన్ని. కాబట్టి నవాబులు ఉన్నప్పుడు కొంతమంది అప్పుడు దగ్గర వాళ్ళు పనిచేసిన దగ్గర కానీ వాళ్ళ ఇళ్ళ పనిచేసే దగ్గర కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి దానం చేసినటువంటి నవాబు అవే పైగా ల్యాండ్లు అయ్యాయి. కాబట్టి అవి ఏదైతే ఆ రోజు నవాబు ఇచ్చినటువంటి ల్యాండ్లు కొనుక్కున్నారు, కట్టుకున్నారు, అన్నీ మొటేషన్ చేసింది మీ కాంగ్రెస్ గవర్నమెంట్. మా గవర్నమెంట్లో ఎక్కడ మొటేషన్ చేయలే. అన్నీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో మొటేషన్లు అయినాయి. అన్నీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో లేఅవుట్లు అయినాయి. వీళ్ళు వచ్చినాక కొత్తగా ఏదో ఇలా కొత్తగా కబ్జాలు పెట్టినట్టు ఇలా మాట్లాడే వాళ్ళు అంతా కబ్జాదారులు అంటున్నట్టు ఇలా ఇంతమంది వచ్చారు. మీరే చూసారు ఐడిపిఎల్ ఎంప్లాయీస్. వాళ్ళ కబ్జాదారులని మీరంటే మేము ఏమనాలి విన్నాను. అందుకొరకే ముఖ్యమంత్రి గారికి ఫస్ట్ అవగాహన తెచ్చుకోండి. ప్రతిపక్షాలను తిట్టడము, పొద్దులేసి కేసీఆర్ని తిట్టడం నేర్చుకోకు నాయన. ఫస్ట్ ప్రజల్ని ఏ రకంగా కాపాడుకో. నేను గెలిపించినటువంటి కుక్కడపల్లి కాన్స్టిట్యూన్సీ మీ ఇష్టానుసారంగా నడుస్తుంటే ప్రజలు నీకు ఎట్లయినా ఎలక్షన్లో బుద్ధి చెప్తారు. అలాగే టోల్ ఫ్రీ నెంబర్లు ఇస్తున్నారు, సారీలు చెప్తున్నారు, కానీ ఎక్కడ కూడా టోల్ ఫ్రీ నెంబర్లు ఏవి కూడా పనిచేయట్లేదు. కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు అని చాలామంది వాపోతున్నారు. సో దానికి సంబంధించిన అదే తల్లి మన ఇంగ్లీష్లో నేర్పిపోయిండు సారీ అని. చంపేసి సారీ అంటే అయిపోయా. అట్లా అంటే ఎట్లా? నువ్వు ప్రజలను చంపేసి సారీ ఏమనుకోవద్దంటే ఇంగ్లీష్లో నేర్పిపోయిండు మనకు. కాబట్టి ఆ సారీలు బదులు కావు, మా ప్రజలకు చేయండి. మీ మంచి పేరు తెచ్చుకోండి. ఇంకా 2 ఏళ్ళ అవకాశం ఉంది నీకు. కానీ ప్రతిపక్షాల మీద కోపంతో ప్రజల్ని ఇబ్బంది పెడతామంటే ప్రజలేం తక్కువేం కాదు. నీ హస్బెండ్ నా హస్బెండ్ మస్తు మంది చూసారు ప్రజల్ని. వాళ్ళకు వచ్చే ఓటకు వచ్చినట్టు చెప్తారు బుద్ధి. మరి రేపు పొద్దున మీకు బుద్ధి చెప్పినాడు మీకు ఎంత భయంకరంగా ఉంటుందో ప్రజలు రేపు పొద్దున చూస్తారు. ఈ ఓనేత రైతులం కానీ ఎవరు కానీ ఒకటే హైదరాబాదే కాతల్లి ఇలా తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలు 20 పెట్టారు. ఇవన్నీ కూడా వాళ్ళు సంపాదించుకోనికి దండుకోనికి ప్రయత్నంగా పెట్టారు తప్ప అంతకన్నా ఏం లేదు. దీంట్లో పెద్ద కుట్ర ఉంది. సిబిఐకి ఇస్తే అది పూర్తి బండారం బయటపడుతుంది. సార్, కుకట్పల్లి అనేది ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఇప్పటి వరకు ఉంది. అలాగే ఇక్కడ స్థానికంగా కొన్ని లక్షలాది మంది ఇక్కడ జీవనోపాధితో ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. కొన్ని దశాబ్దాల కాలంగా వాళ్ళు సొంత డబ్బుతో కొనుక్కున్న భూములను కూడా ఈరోజు నిషేధిత జాబితాలోకి చేర్చడం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే. దీనికి ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా అసెంబ్లీలో కూడా దీని గురించి డిస్కస్ చేస్తాము. ఇది నిషేధిత జాబితాలో నుంచి భూముల్ని బయటకు తీసుకొచ్చే అంతవరకు కూడా బీఆర్ఎస్ పోరాటం అనేది స్థానిక ప్రజలతో కలిసి చేస్తుంది.